ఆధారం లేకుండా జీవిస్తున్నాను. బ్రతకాలనుంది, బ్రతికించవా. జీవించాలనుంది, జీవింపచేయవా. నీ కొరకు సాక్షిగా ఉండాలనుంది, సహాయం చేయవా. పడిపోయాను, నన్ను లేవనెత్తవా. పాడైపోయాను, నన్ను ఉద్ధరించవా. ఎడారి వలె అయ్యాను, సెలయేళ్ళు ప్రవహింపచేయవా. అరోహ వృక్షం వలె ఉన్నాను, ఒడివి చెట్టు వలె చేయవా. చచ్చిన నా జీవితాన్ని బ్రతికించవా. ఉత్తమమైనది అనుగ్రహించు. దుఃఖంలో, నిట్టూర్పులో, వేదనలో, కృంగదల్లో ఇక్కడికి వచ్చినావా. ఎడారి లాంటి జీవితం, ఎండమావు లాంటి జీవితం, కళలు భంగమైనాయి, కన్నీళ్ళే మిగిలిపోయినాయి, గుండెలు గాయమైనాయి, శరీరం అంతా క్షీణించిపోయింది, నిరీక్షణకు ఆధారం లేదు. నేను బ్రతకడం అవసరమా? నా కుటుంబం భూమి మీద ఉండడం అవసరమా? నేను వస్తున్న స్థానిక సంఘంతో కలిసి పరిచయలో కొనసాగడం అవసరమా? నా సేవ ఏమైనా ఉపయోగమా? నా పరిచయం ద్వారా ఏమైనా మేలుందా? నా ద్వారా ఎవరికైనా ఉపయోగం ఉందా? చాలాసార్లు విశ్వాసులు ఇలాగే అనుకుంటాం. నేను భూమికి భారమయ్యాను, బహుశా నా జీవితం మీద వ్యర్థమేమో. యెహోవా ఉత్తమమైనది అనుగ్రహించు. దేవుడు తరిచిన వాగ్దానాలు నమ్మకమైనవి, అబద్ధమాడనేరని దేవుడు ఈయన పేరు. సత్యవంతుడు కాక తీరడు ఈయన పేరు. దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో నిబంధన చేసినాడు. ఆ నిబంధన ఆయన మార్చజాలడు. అందుకే అబ్రహాంతో నా నిబంధన నేను రద్దుపరచాలను. తాగుతున్నాడు, తరతరములు మొదలుకొని ఈ సింహాసనం మీద ఈ సంతతిని నేను ఉంచేదను. విషయమంతా నిరీక్షణ కూడా మీకు లేకుండా అనిపిస్తుంది. కన్నవాళ్ళు ఎటువైపు చూసినా ఎండమావలుగానే కనిపిస్తున్నాయి. ఎండే మండిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉండగలమా? ఈ దేశంలో ఉండగలమా? ఈ ఊర్లో ఉండగలమా? ఈ పరిస్థితుల్లో ఉండగలమా? ఇది సాధ్యమయ్యే పనేనా? ఏదైనా మనకు పరిస్థితులు అన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇంతే ఇంతే ఇంతే, నేను ఇంతే, నా కుటుంబం ఇంతే, మేము చేరవచ్చే స్థానిక సంఘం ఇంతే, మా ప్రజలు ఇంతే అని అనుకుంటూనే ఉంటాం. ఏముంది సంతోషించడానికి? ఏముంది అతిశయించడానికి? ఏముంది ఆనందించడానికి? ఏముంది దేవుని బట్టి ముందుకు సాగిపోవటానికి? బద్దలైపోయిన వారి హృదయాలు, నెరవేర్చబడని కళలు కలిగిన జీవితాలు, వెనకెడలేక ముందుకు సాగిపోలేక మధ్యలో అక్కడే నిలబడిపోయి ఏం చేయాలో దిక్కుదోచక అరులు జాస్తూ కేకలేస్తున్న క్రైస్తవ లోకానికి ఈ 85వ కీర్తన దేవుని ప్రజలైన వారిని ఎలాగ సిద్ధం చేసినాడో కొన్ని సంగతులకు జ్ఞాపకం చేయబడుతూ వచ్చినాయి. మీరు అనుమతిస్తే కొన్ని విషయాలు 85వ కీర్తనలో నుండి మనం పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ చాలా విషయాలు ప్రస్తావించబడ్డాయి. సమయార్థబాటును బట్టి ఈ పూటకి నేను ఒక 5 విషయాలు మీ గమనానికి తీసుకొని వస్తాను. 85వ కీర్తన రాయబడిన సందర్భం ఏంటంటే, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు బబులోనులోని కొనిపోబడ్డారు. మీకు తెలుసు కదా, ఇశ్రాయేలుకి 2 బానిసత్వాలు ఉన్నాయి. మొదటిది 430 సంవత్సరాలు ఫరో బానిసత్వంలో ఐగుప్తులో ఉన్నారు. మోషే నాయకత్వంలో గొర్రెపిల్ల రక్తం ద్వారా వారు విడిపించబడి పాలు తేనెలు ప్రవహించి దేశంలోకి వచ్చినారు. తర్వాత ఇంకా మామూలు యథావిధి మన టైప్ లేదా వాళ్ళ టైప్, మనం పూకతోక వంకర అన్నట్టు తెలుగులో ఒక సామెత ఉంది, ఎలకతోక తెచ్చి ఏడాది ఉతికినా నలుపే కానీ తెలుపు కాదని. 430 సంవత్సరాల బానిస సంఖ్యలో మగ్గిపోతున్న వారి మూల్గులు విని దేవుడు వారిని బయటికి తీసుకుని వచ్చి పాలు తేనెలు ప్రవహించి దేశంలో ప్రవేశపెడితే వారి హృదయంలో ఐగుప్తే ఉంది కానీ కనాను లేదు. తిరుగుబాటే ఉంది, ఎదురు తిరుగుటే ఉంది, సణుగుటే ఉంది, గొణగుట్టే ఉంది, ఇవన్నీ ఉన్నాయి. పైపెచ్చు దేవుని వాక్యానికి వారు అవిధీతి చూపించు విశ్రాంతి దినాన్ని ఆచరించలేకపోయారు. అందుకే దేవుడు కొంత వారిని శిక్షించడానికి 70 సంవత్సరాల బబులోను చెరలోని పంపించాడు. 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉన్న తర్వాత దేవుడు తిరిగి వారిని బయటికి తీసుకుని వచ్చాడు. అదే ఎజ్రా నెహెమ్యా దినాల్లో
గ్రంథస్థం చేయబడిన చరిత్రగా మనకు పరిచయం. ఆ సందర్భంలోని 85వ కీర్తన రాయబడతవచ్చు. వారు బబులోన్లో నుండి వస్తున్నాడు. బబులోన్ చాలా అందమైంది. ప్రపంచంలోని 7 వింతల్లో బబులోన్లో కూడా ఒక వింత ఉంది. బబులోన్లో ఉన్న వింత ఏంటంటే హ్యాంగింగ్ గార్డెన్స్, వేలాడదీయబడిన ఉద్యానవనాలు. ఇప్పుడు మన ఉద్యానవనం అని చిన్న గడ్డి వేసుకున్నా లేక మొక్కలు వేసుకున్నా వర్షం లేక ఎండకి ఎండిపోతాయి, పశువులు తింటాయి. బైబిల్ చరిత్రలోనే వారు ఉద్యానవనాల్ని ఎలాడదీసినారంటే ఎంత గొప్ప నాగరికత వారిలో ప్రజ్వలించిందో చూడండి. అలాంటి దేశం, చాలా సస్యశ్యామలమైన దేశం. అక్కడే పుట్టారు చాలామంది ఇశ్రాయేలీలు, అక్కడే పెరిగారు చాలామంది ఇశ్రాయేలీలు. అక్కడ బాగుంది దేశం. యూదులు ఇజ్రాయెల్ దేశం చూస్తే పాడైపోయింది, ఎడారైపోయింది, మందిరం కూల్చివేయబడింది, యాజకులు దిక్కులకు వెళ్ళిపోయారు, దైవ కార్యక్రమాలు జరగట్లేదు, దేవుని వాక్యం బోధించేవారు లేరు, ప్రవక్తలు బయటకు వచ్చిన వారు లేరు, వారికి రాజు లేడు, ఎవరికి వారు ఏకదాటిగా ఒక ఎడారి వల్ల ఇక్కడ దేశం జీవిస్తుంది. ఇప్పుడు బబులోన్లో నుండి ఇజ్రాయెల్ దేశంలోనికి ఇశ్రాయేలీలు వెళ్ళండి అని అంటే వెళతారా వెళ్ళరా? అది సవాల్. కొంతమంది వెళ్దామని పూనుకున్నారు, కొంతమంది ఏం వెళ్దాంలే అని అనుకున్నారు, కొంతమంది ఆరంభించి మళ్ళీ వెనక్కి వెళ్ళాడు, కొంతమంది అక్కడే ఆగిపోయారు. ఇలా రకరకాల సేమ్ మంట అయిపోయాయి. ఇప్పుడు కొంతమంది తిరిగి వస్తే వారు దేవునికి చేసిన ప్రార్థన 85వ కీర్తనలో గ్రంథస్థించి. ఇప్పుడు ఈ చిత్రపటం దృష్టిలో ఉంచుకొని, అంటే ఈ బ్యాక్గ్రౌండ్ దృష్టిలో ఉంచుకొని 85వ కీర్తన చదివితే మనకు అర్థమవుతుంది. అలాంటి ఈ కీర్తనలో మొదటిది సామ్ 85 verse 1, 85వ కీర్తన మొదటి వచనం. యెహోవా చాలు, నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి. నేను ఇందాక చెప్పాను కదా, యెహోవా అనే మాట తరచూ కనిపిస్తుందని. ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఈ దేశం, దేవుడికి ఒక దేశం ఉంది. చరిత్ర లేకుండా ఉండలేదు. యేసుప్రభు ఎక్కడ ఉన్నాడండి? ఎక్కడ లేడు కదా, అసలు ఆయనకి చరిత్ర లేదంటాడు. ఆయన చరిత్ర ఉందంతానికి ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశం నిలబెట్టిన ఉదాహరణ. ఇలాంటి ఒక పెద్ద మీటింగ్లో ఒక బోధకుడు ప్రసంగిస్తున్నాడంట. దేవుడు ఉన్నాడా అంటే నాకు చూపించండి, ఒక్క రుజువు దేవుడు ఉన్నాడో నాకు చూపించండి, నేను దేవుడిని నమ్ముకుంటా అని నాస్తికుల మీటింగ్లో ఒక ఆయన చెప్తుంటే ఒక యవనస్తుడు వెనకరుని లేచి అన్నాడంట, ఈ దినాన్ని సజీవులైన యూదులే యేసుప్రభు దేవుడని ఉన్నాడంటానికి రుజువు, ఇంకా అంతకంటే రుజువు ఏం కావాలా? ఎందుకంటే యూదా గోత్రంలో నుండి యేసుప్రభు వచ్చినాడు. దావీదుకి వేరు చిగురు ఆ యేసుక్రీస్తు ప్రభు. కనుక ఆయన దేశం, ఆయన జనం, ఆయన స్వాస్థ్యమైన ప్రజలు ఉన్నారు. కళ్ళు ఎదుట రోజు న్యూస్ వార్తలు చూస్తున్నారు మీరు. కనుక ఆయన దేశం అది ఉంది. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి యేసుప్రభు మీద విశ్వాసం ఉంచిన వారందరూ సంఘముగా చేయబడి వారే ఒక దేశం అయ్యారు. వారు ఒక దేశానికి వెళుతున్నారు. ఆ దేశం పేరేంటి? ఆ దేశం పేరేంటి? 2 దేశాలు ఉన్నాయి, మీకు తెలుసు కదా. భూమి మీద ఉన్నది ఒక దేశం, తర్వాత దాన్ని పరలోకము, భూమిని లోకము అని అన్నారు. ఏం తేడా ఏంటి? పరా ప్లస్ లోకం అంటే అర్థం ఏంటి? మంది కాంతి అని అర్థం. పరాయోళ్ళది అంటాం కదా. ఈ ఫోన్ ఎవరిదంటే మాది పరాయోళ్ళదండి. దేశం కూడా మంది కాదు, అది ఎవరిది? ఆ యేసు ప్రభువుది ఆ దేశం. ఆ దేశం ఆయన మనకిచ్చి, మనది ఏంటంటే ఇదే లోకం. దీనికి ఏమి వేరే లోకం లేదు, మన లోకమే ఇది. అందుకనే దీనికి అలాగే పేరు పెట్టారు. ఈ లోకం నుండి పరలోకానికి వెళుతున్నాం. అది ఆయన లోకం, అది ఆయన రాజ్యం, అది ఆయన దేశం.
అది ఆయన నివాసం ఉండు స్థలం. దాని కొరకు ఆయన మనల్ని సంపాదించుకోవటానికి సెలవు మీదకి వెళ్ళి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడో దినము లేపబడడం ద్వారా ఆయన రక్తములో కడగబడిన ప్రతివారు శుద్ధీకరించబడి భూమి మీద ఆయన సంగమగా చేర్చబడ్డారు. ఈ భూమిని విడిచిపెడితే పరలోక రాజ్యంలో వారు ప్రవేశించినాయన్నారు. అది నిశ్చలమైన రాజ్యం, అది దైవ రాజ్యం, అది దేవుని రాజ్యం, అది పరలోకం, అది శాశ్వతంగా ఉండేది. అక్కడ యుద్ధాలు లేవు, అక్కడ పోరాటం లేదు, అక్కడ కరువు లేదు, అక్కడ ఖడ్గము లేదు, కన్నీరు లేదు, ఆకలి లేదు, బాధ లేదు, వేదన లేదు. బైబిల్లో రాయబడింది అక్కడ మరణము లేదు. అలాంటి దేశాన్ని ప్రభు మనల్ని సిద్ధం చేస్తున్నాడు. ముందుకెళ్ళక మనం సంగతి ఏంటంటే, ఆ దేశం కొరకు సిద్ధపడుతున్నామా? ఆ దేశానికి నువ్వు వెళ్ళగలవనే నిరీక్షణ ఉందా? రోజు మీటింగ్ చాలామంది వచ్చినారేమో, కొంతమంది ఆన్లైన్లో జాయిన్ అయ్యారు, కొంతమంది కింద కూర్చొని చూస్తున్నారు. ఇలాగ రకరకాల దేవుని యొక్క మాటలు వింటున్నారేమో. ఈ దేవుడు మేము ప్రకటించే యేసుక్రీస్తు, ఈ యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా పాపక్షమాపణ, మారు మనస్సు, ఇది ఉచితం, ఇది రక్షణ, ఇది భిక్ష, ఇది దానం, ఇది దేవుడిచ్చిన వరము, ఇది ఏవి? ఈ ఏవి వరము, దానము, కృపావరము, భిక్ష నిరాకరించి తృణీకరించి పర్లేదులే నేను బాగున్నానని అనుకుంటే పరిస్థితులు ఎలాగైతే తెలియదు. మీరు చాలామందిని చూస్తుంటారు కదా, మన దగ్గరే ఉన్నటువంటి కనిపిస్తూనే ఉంటారు. నాకు తెలిసిన నా క్లాస్మేట్లు, నాతో పాటు 9వ తరగతి నుండి అనుకుంటా పిహెచ్డి దాకా చదువుకున్న మా క్లాస్మేటే ఈ మధ్యలోనే చనిపోయాడు. నాకంటే చాలా జాగ్రత్తగా ఉండేవాడు, చాలా చక్కగా ఆరోగ్యాన్ని కాపాడుకునేవాడు. ప్రభుని ఎరగలేదు, చెడు అలవాట్లు విషమన్నీ కూడా లేవు. విశ్వాస కంటే మంచోడు అనొచ్చు, కానీ యేసు ప్రభు తెలియదు, పరిచయం లేదు, విన్నాడు, రక్షణ మారు మనసు లేదు, ఉన్నట్టుండి చనిపోయాడు. ఈ సంగతులన్నీ చెప్పి మిమ్మల్ని భయపెట్టాలని కాదు, సిద్ధపడాలి పరలోక రాజ్యానికి. యేసుని అంగీకరించాలి, పాపక్షమాపణ పొందాలి, మారు మనసు పొందాలి. నిర్లక్ష్య పెట్టద్దు, పర్లేదులే అనుకోద్దు, చూస్తాంలే అని అనుకోద్దు. ఇప్పుడు నాకు వయసు ఉంది కదా, తెలివి ఉంది కదా, జ్ఞానం ఉంది కదా, అందం ఉంది కదా, ఆరోగ్యం ఉంది కదా, శక్తి ఉంది కదా, సామర్థ్యం ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, పర్వాలేదులే ఇంకా ఆలోచిస్తాం, ఇంకా చాలా సమయం ఉందని అనుకోవద్దు. సమయం లోకానికి ఉండొచ్చు, నీకుందో లేదో తెలియదు. ఆపత్కాలం రాకమునిపే, ఆ విషాద కాలం రాకమునిపే, ఈ లోకాన్ని విడిచిపెట్టక మునిపే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవు నీ ఇంటి వారిని రక్షణ పొందేదరు. ఎంతకాలం ఇంకా మునికోళ్ళకి ఎదురు తనతోనే ఉంటాం. మీ అమ్మ నాన్నగారు విశ్వాసులే, సేవకులే, బోధకులే, కాపర్లే, ఉపదేశకులే, సండే క్లాస్ టీచర్సే ప్రయాసపడుతున్నారు ప్రభు కొరకు, కానీ నీవు రక్షణ పొందట్లేదు, పాపక్షమాపణ పొందట్లేదు, మాన మనసు పొందట్లేదు. మందిరానికి బహుశా వస్తూ ఉండొచ్చు కానీ చూస్తాంలే, రక్షణ బాప్తిసం చూస్తాంలే అని నిర్లక్ష్య పెడుతూ ఉన్నావు. తెలుసు, నీకు తెలియక కాదు, నిర్లక్ష్యం. హెబ్రీ పత్రికలో చెప్పాడు, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టిన ఎడలా ఎలాగ తప్పించుకుంటావు. ఆ ఉపద్రవం రాకమునిపే, ఆ విషాదం రాకమునిపే, ఆ ఉగ్రత నీ మీదకి దిగకమునిపే ప్రభువైన యేసునందు విశ్వాసం నుంచి పాపక్షమాపణ మాన మనసు పొందు. నీవు దీనికి ఏదో వెల చెల్లించాల్సిన పని లేదు, కష్టపడాల్సిన పని లేదు, పస్తుండాల్సిన పని లేదు, వ్రతం చేయాల్సిన పని లేదు, దీక్ష చేయాల్సిన పని లేదు. నువ్వు ఎక్కడున్నా సరే, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నా హృదయంలోనికి రా, నా జీవితాన్ని మార్చు, నన్ను నీ దేశంలో పరలోక రాజ్యంలో ప్రవేశపెట్టు అని సామాన్యమైన మాటలతో యేసు దేవుడిని హృదయం నుండి విశ్వసించి నోటితో ఒప్పుకుంటే నువ్వు రక్షణ పొందుతావు. ఆ రక్షణ భాగ్యము స్వీకరించి పరలోక రాజ్య వారసులు కావాలని ప్రభుపేట మనవి చేస్తున్నాం. 85వ కీర్తన, 85వ కీర్తన, Psalm 85 verse 2. 85వ కీర్తన 2వ వచనం. చాలా నీ ప్రజల దోషం. నేను ఇందాక చెప్పిన పదాలు ఇక్కడ కనిపిస్తున్నాయా మీకు? గాడ్స్ పీపుల్. మొదటిది ఏంటి? గాడ్స్ ప్లేస్, దేవుని స్థలం. రెండవది ఏంటి? గాడ్స్ పీపుల్, దేవుని నీ ప్రజలు. ఆయన ప్రజలు ఎలాంటి వాళ్ళు? మంచోళ్ళ మీ మాదిరి? ధనవంతుల మీ మాదిరి? అందమైన వాళ్ళ మీ మాదిరి? తెలివి ఉన్న వాళ్ళ మీ మాదిరి?
బైబిల్లో రాయబడింది, ఇశ్రాయేలు 430 సంవత్సరాలు బానిస సంఖ్యలో బంధించబడి వాళ్ళు ప్రార్థన చేయటానికి కూడా చేతగానంత దుస్థితిలో ఉన్నారు. బైబిల్లో రాయబడింది, వారు మూల్గులు యెహోవా వినెను. ఎప్పుడు మూలుగుతారు? బాధలో ఉంటే, విషాదంలో ఉంటే, దుఃఖంలో ఉంటే, వేదనలో ఉంటే మూలుగులు వినాలంటే ఆసుపత్రికి పోతే చాలు. ఒక్కొక్క టైప్లో ములుగుతూ ఉంటారు. వారి బాధ వర్ణనాతీతం, ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. అంటే ప్రార్థన చేయటానికి కూడా నోరు సాహసించట్లేదు. అలాంటి దుస్థితిలో ఉన్న ప్రజలు రక్తం ద్వారా విడిపించబడినందుకు వారు ఏమయ్యారంటే ఆయన ప్రజలయ్యారు. తిరుగుబాటు చేసేవాళ్లే, ఈ మోషే ఏమైనా చెడ్డగా మాట్లాడేవాళ్లే, అవిధేయత చూపించేవాళ్లే, మెడవంచిన వాళ్లే, ఐగుప్తుకి తిరిగి వెళ్ళిపోవాలని అనుకునే వాళ్లే. యేసుక్రీస్తు ప్రభు వారికి వల్లపట్టు ఒక దూడం చేసుకుని ఒక పబ్ ఏర్పాటు చేసినారు. అప్పుడే మీకు తెలుసు కదా, నిర్గమకాండములోనే ఒక పబ్బు బైబిల్లో మొట్టమొదటి మనకు కనిపిస్తూ ఉంటుంది. దూడం తయారు చేసుకుని వాళ్ళు తినుటకును తాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ఇంగ్లీష్ బైబిల్లో రాయబడిన దే ఆర్ నేకెడ్, వారు దిగంబరులై ఉండరి. అలాంటి దుస్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారిని ప్రేమించి వారిని కరుణించి బాగు చేయటానికి ఇష్టపడ్డాడు. దేవుడి దినాన తన సంఘమైన ప్రజలు కూడా ఆయన వైపుకు మరలకుండా దేవుడిచ్చిన సమృద్ధిని అంతా అనుభవిస్తూనే దేవుని మీద తిరుగుబాటు చేశారక. దేవుడే ఆరోగ్యం ఇచ్చినాడు, యేసుప్రభువే ఆయన ఉద్యోగం ఇచ్చినాడు, ఆయన చేతి పని ఇచ్చినాడు, ఆయన క్షేమం ఇచ్చినాడు, ఆయన కుటుంబాన్ని ఇచ్చినాడు, భద్రత కాపుతాలు అన్నీ ఆయన ఇచ్చినాడు. ఇంకా మనం ఏమంటామంటే ఏమి ఇచ్చినాడు మాకు? ఎంతమంది కనీసం ఆక్సిజన్ కూడా, గాలి ప్రాణవాయువు కూడా పీల్చుకోవటానికి వీలు లేకుండా లైఫ్ సపోర్ట్ సిస్టమ్తో హాస్పిటల్లో బతుకుతున్నారు. అది తీసేస్తే చనిపోతారని డాక్టర్లు చెప్తూనే ఉంటారు. కానీ దేవుడు ఉచితంగా అనుగ్రహించిన వాటన్నిటిని మనం మరిచిపోయి దేవునికి విరోధంగా సణిగి గొణిగేవారు. వాళ్ళు ఎవరంటే నీ ప్రజలు. యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మత్తయి సువార్త 1:21 తన ప్రజలను వారి పాపముల నుండి, ఎవరంట తన ప్రజలు? దేవదూతలా? ఎవరు తన ప్రజలు? వారి పాపముల నుండి. పాపం చేసిన వాళ్ళు ఆయన ప్రజలు. ఎవడన్నా పాపం చేసిన వాళ్ళు మన ప్రజలు అంటామండి? ఎవడన్నా మనకు అవమానం తెచ్చినారు అనుకోండి, మన బంధువులు, రక్త సంబంధికులు, కొడుకులు, కూతుర్లు, ఇలాంటి వాళ్ళు, పలానా వాళ్ళు మీ పిల్లలు అంటే అయ్యో వాళ్ళు ఎప్పుడో ఇంట్లో నుండి వెళ్ళిపోయారు, మాకు వాళ్ళకి ఏం సంబంధమే లేదు. మన భవిష్యత్తు దూరంగా జరగటానికి ప్రయత్నం చేస్తాం. ప్రభు అయితే తను మనతో ఐక్యపరచుకోవటానికి ఇష్టపడ్డాడు. ఆ ఐక్యత కూడా ఎలాగంటే నీ ప్రజల దోషము. మంచోళ్ళు కాదు వీళ్ళు. ఎవరు వీళ్ళు? దోషము కలిగిన వారు. ఈ దోషము కలిగిన వారి కొరకు నిర్దోషి భూమి మీదకి వచ్చిన కొత్త నిబంధన ప్రకారం మనమందరం దోషులమే. చూడండి, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఏమనుకుంటామంటే, ఒకవేళ మీరు ఈ ఊరికి ట్రాన్స్ఫర్ ఇచ్చారు అనుకోండి, ఒక 3 బెడ్రూమ్లు ఉండే ఫ్లాట్ కావాలా బాడుగ కొరకు అని అనుకున్నారు. నేను కొన్ని పదాలు వాడే బహుశా మీకు కొత్తగా అర్థం కావేమో, ఆయన కంటెంట్ని బట్టి అర్థం చేసుకోండి. కిరాయో బాడుగ ఏమంటారో తెలియదు, బాడుగ. సరే వచ్చినారు అనుకోండి, మంచి ఎవరో ఒకళ్ళు తీసుకెళ్ళి చూపించినారు. 3 బెడ్రూమ్లు ఉండేది. ఇది బాగుంది, నీళ్లు బాగున్నాయి, బస్ స్టాండ్ దగ్గర, రైల్వే స్టేషను దగ్గర, కాలేజీ దగ్గర, మందిరం దగ్గర, అన్నీ దగ్గర, పరలోక రాజ్యం కూడా దగ్గర. ఎంత తక్కువ 5,000 చెప్పారు. 5,000కి ఇస్తున్నారా? అయితే అడ్వాన్స్ ఇచ్చేస్తాం, మనమే ప్రార్థన చేస్తాం, లేకపోతే సేవకులు ఎవడని పిలిచి ప్రార్థన చేసుకుందాం, అంతలోకి వేరే వాళ్ళు వస్తారేమో అని అనుకుంటా. అలాగ అడ్వాన్స్ ఇస్తామంటే బహుశా అంత డబ్బులు లేవనుకొని ఇచ్చిస్తామని పైన వాళ్ళకి చెప్పామనుకో, కింద దిగిపోతూ ఉంటాం. ఎవరు ఎదురుగా మనకు కనిపించినారు, దారిలో పోతుంటే ఏంటండి ఇలాగ వచ్చేసరి కనపడట్లేదు, ఈ మధ్యలో అక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అని మనం చెప్పామనికి, ఏం లేదండి ఇంతకుముందు అక్కడ ఉండేవాళ్ళం, రాజమండ్రి ట్రాన్స్ఫర్ ఇక్కడికి వచ్చేసాము, ఇల్లు కావాలనుకున్నాం అద్దెకు, అందుకని ఇక్కడికి వచ్చి చూస్తే 3 బెడ్రూమ్లు చాలా బాగుందండి, అన్ని దగ్గర ఉన్నాయండి, చాలా చౌక, 5,000కి ఇచ్చేస్తామన్నారండి, అడ్వాన్స్ లేదు, ఇంటికి తీసుకురండి
డబ్బులు తీసుకొని వచ్చి ఇస్తామని వేగంగా వెళ్తున్నా, అంతలోకి ఎవరన్నా వస్తారేమో అని భయం వేస్తుందండి, అందుకే అడ్వాన్స్ ఇస్తాం. అయ్యో ఆ ఇల్లు చూసారా? చూసాం, బాగుంది, బాగుంది, నీళ్లు అన్నీ బాగున్నాయి. అయ్యో పాపం, అయ్యో ఏంటండి అలాగంటారు? మీకు చెప్పకూడదులేండి, మీరు వెళ్ళి అడ్వాన్స్ ఇచ్చి. కాదండి, ఏంటి విషయం చెప్పాడు. ఆ ఇంట్లో మీకు ఇంత ముందు దృష్టి ఉందా? ఇంత దూరదృష్టి? ఇలాగ చెప్పారు. ఆ ఇంట్లో దోషం ఉంది, ఎవరన్నా ఆ ఇంట్లో కాపురం ఉండటానికి అలాగా అద్దెకి తీసుకుంటే ఆ ఇంట్లో ఎవరో ఒకళ్ళు చనిపోతున్నారు. ఈ మధ్యలోనే ఆ ఇంట్లో ఎవరో ఒకళ్ళు చనిపోతే వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు, దూరంగా వెళ్ళిపోయారు. ఊరికి ఇచ్చినా కూడా దాన్ని ఎవరికి తీసుకోలేరు అంటారు. నిజంగా ఇప్పుడు ప్రశ్న అడుగుతా, జవాబు చెప్పండి. మీరైతే ఏం చేస్తారు? మాకు అట్లాంటివన్నీ ఏం లేదండి, మేము ప్రార్థన చేస్తాం, యేసుప్రభు మాకు సహాయం చేస్తాడు అని నిజంగా చేరతారా? అమ్మో ఇప్పుడు చనిపోయారండి, మళ్ళీ మాకండి ఇది చుట్టుకుని ఎక్కడో దగ్గర ఉండేస్తాంలే, ఉన్నదే చాలు, బతికితే చాలు, పలసాకైనా తినొచ్చు అని అనుకున్నట్లుగా. అట్లన్నా నిజమేనా? నిజమండి, అందుకనే కదా అంత చాకుగిస్తామన్నారు. మీకు అస్సలు అర్థం కాలేదండి, తెలిసిందండి ఇప్పటికి ఖచ్చితంగా తెలుసు. అప్పటిదాకా చాలా సంతోషంగా ఉన్నవాళ్ళు అంత డీలా పడిపోతాం, బెలూన్లకు గాలిపోయినట్లు. ఇంట్లో దోషం ఉంది, మూల ఎక్కువ ఉంది, వంటగది వేరే వైపు ఉంది, దేవునిళ్ళు ఒకవైపు ఉంది, తర్వాత ఇంకా ఏదో ఉంది, ఇంటికి దోషం అంటేనే చాలామంది వెనకని చేస్తారు. దోషం ఇంటికి లేదండి, దోషం తలపలకు ఉండదు, కిటికీలకు ఉండదు, వీధికి ఉండదు, దోషం ఊరికి ఉండదు, దోషం గ్రహాలకు ఉండదు, దోషం బైబిల్లో రాయబడింది మనుష్యునికి ఉంది. మీకు తెలుసు కదా దోషం అనే మాట మొదట ఎవరు వాడారు? ఆదికాండము 4వ అధ్యాయంలో కయ్యూని హేబెలుని చంపిన తర్వాత నా దోష శిక్ష. మనుష్యుడు దోషి, దోషం ఉండేది మనుషుని దగ్గర. కానీ మనకున్న ఒక గొప్ప చెడ్డ అలవాటు ఏంటంటే మనం దోషులుగా చూపించుకోం కదా. అందుకే లోకం ఫిలాసఫీ ఏం చెప్తుందంటే, మీరు దోషం ఉందమ్మా, మీకు దోషం పోవాలని చెప్పదు. మీ ఇంట్లో దోషం ఉందని చెప్తే, ఇంట్లో దోషం పోవాలంటే ఏం చేయాలా? పలానా అన్నీ చేయాలని అంటే అన్నీ చేయటానికి రెడీ అయిపోతాను. నీ దోషం ఎక్కడికి వెళుతుంది? ఇంట్లో దోషం పోవటానికి ప్రయత్నం చేస్తా, వీధిలో దోషం పోవటానికి ప్రయత్నం చేస్తా. దోషం వీధికి, ఇంటికి, దీనికి ఏమి లేదు. మనిషి దేవుని దృష్టిలో దోషి. అందుకే 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో అన్నాడు, ఆయన మన దోషములన్నింటినీ, మన దోషాలు మోసుకోవటానికి ఎవరు వస్తారు? ఒకే ఒక్కడు. ఎవరు? నిర్దోషి, నీతిమంతుడు, పాపలలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. మనందరి పాపాలు భరించుకొని ఆయన దోషముగా సిలువలో చేయబడుతూ వచ్చినాడు. ఇప్పుడు దోషులైన ప్రజల యొక్క జీవితాల్ని ఆయన నిర్దోషులుగా మార్చాలని సంకల్పించినాడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంతో దొడ్డవి. మనమైతే ఏం చేస్తామంటే నిర్దోషిని దోషిగా చేయటానికి ప్రయత్నం చేస్తాం. అదే మానవ జాతి యేసును చేసింది. అయితే యేసు మనకి చేసింది ఏంటంటే దోషులమైన మనల్ని నిర్దోషులుగా సిలువ దగ్గర ఆ దోషమంతటిని భరించి తీర్పు తీర్చినాడు. పాపం చేస్తున్న ఒక స్త్రీ యోహాను సువార్త 8వ అధ్యాయంలో తెల్లవారుజామున దేవాలయం దగ్గరికి తీసుకొని వచ్చిన వీళ్ళు ఎంత గట్టికలు చూడండి. వీళ్ళకి ఏం పని లేదా? వాకింగ్ ఏం లేదా? దేవాలయానికి వెళ్ళిన వాళ్ళు వాక్యం వినాలి కదా. ఈ పాపం చేసి ఆమె కనిపించింది వీళ్ళకి. యేసుప్రభు వారు వాక్యం చెప్తుంటే మధ్యలో ఎప్పుడు మనం మాట్లాడకూడదు, వాక్యం చెప్తున్నాడు కదా అనే కనీస సంస్కారం కూడా లేకుండా ఆయన వాక్యం చెప్పేది డిస్టర్బ్ చేసి, ఏంటంటే మేము మోషే ధర్మశాస్త్ర ప్రకారం పాపం చేసిన వాళ్ళు వాళ్ళతో కొట్టాలన్నారు కదా, తీసుకొని వచ్చి మేము పాపం చేస్తున్నాం, మాకు కనిపించింది, వాళ్ళతో కొట్టమంటారా? మీరేమంటారు మరి? అరే వాక్యం చెప్తున్నా అయిపోయిన తర్వాత మాట్లాడవచ్చు కదా, అంత అర్జెంటా? ఇప్పుడే జరిగిపోతుంది. మీరు మందిరికి రాలేదు, మీరు వాక్యం వినట్లేదు, వినేవాళ్ళని కూడా చెడపటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సమాజం దేవాలయంలో జరిగింది. అది 8వ అధ్యాయం యోహాను సువార్త. ఆయన దేవాలయంలో తెల్లవారుజామున వారికి వాక్యం బోధిస్తున్నప్పుడు వాక్యం వినటానికి రాకుండా వీళ్ళు ఒక దోషం తీసుకొని వచ్చినారు.
అందుకే యేసుప్రభు అన్నాడు, మీలో పాపం లేనివాడు మొదట రాయి. అందరు వెళ్ళిపోయారు. ఆ స్త్రీ యేసుప్రభు నిలిచినాడు. స్త్రీ ఎందుకు నిలిచింది? దోషి అని. యేసుప్రభు ఎందుకు నిలిచినాడు? నిర్దోషి అని. దిస్ ఎ బ్యూటిఫుల్ పిక్చర్ ఆఫ్ ఎ సేవియర్ అండ్ ఎ సిన్నర్ స్టాండింగ్ అలోన్. శిలువ దగ్గర ఇదే జరిగింది. లోకరక్షకుడు మన కొరకు శిలువ మీద వేలాడదీయబడ్డప్పుడు దోషులమైన మనం ఆ శిలువ దగ్గరికి వెళ్ళి, రాహిమాం క్రీస్తునాథా శరణం 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 అని శరణ వేడినప్పుడు అది వల్లే ప్రవహించి ఆయన రక్తపు ఊట మనల్ని కడిగి పరిశుద్ధపరిచి దోషుల నిర్దోషులుగా తీర్చింది. ఆ తర్వాత యేసుప్రభు కళ్ళెత్తి ఆమెను చూచి బైబిల్లో రాశారు, అమ్మా ఎవరునూ నీకు శిక్ష లేదు ప్రభువా, నేనును నిన్ను శిక్షింప. యేసుప్రభు ఒక్కడే ఆమెను శిక్షించడానికి సమర్థుడు, పాపం లేనివాడు. కానీ ఆయన ఆమెను క్షమించి పంపివేసినట్లు వాక్యంలో మనం చూస్తాం. శిలువ దగ్గరికి వచ్చిన ఏ మనుష్యుడు క్షమాపణ పొందకుండా వెళ్ళడు. యేసుప్రభు దగ్గరికి వచ్చిన ఏ మనుష్యుడు యేసుప్రభు ఇచ్చే ఉచిత క్షమాపణ పొందకుండా వెళ్ళలేడు. ప్రభువైన యేసు నిన్ను ఆయన జనముగా చేసుకోవాలి, ఆయన కుమారుడుగా కుమార్తెగా చేసుకోవాలని కోరుతున్నాడు. ఇష్టం లేదా? దాటిపోతావా? అవసరం లేదంటావా? దూరం అయిపోతావా? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవు ఆయన జనం అవుతావు, ఆయన ప్రజలవుతావు, ఆయన స్వాస్థ్యమవుతావు, ఆయన ఏర్పరచుకున్న వారు అవుతారు, రాజులైన యాజక సమూహం అవుతావు, పరిశుద్ధులు అవుతారు, మహిమగల సంఘంలో ఒక భాగం అవుతుంది. మూడవది 85వ కీర్తన ఫస్ట్ 2వ వచనం. 85వ కీర్తన చాలా పరిహరించున్నావు. తర్వాత చాలు. వారి పాపమంతయు కప్పివేసిన. పాత నిబంధన కొత్త నిబంధనకి చాలా తేడాలు ఉన్నాయి. ఇప్పుడు సమయార్థబాటుని బట్టి నేను అన్ని చెప్పను, కానీ ఒకటి చెప్తా. ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్ సిన్ వాజ్ కవర్డ్, ఇన్ ద న్యూ టెస్టిమెంట్ సిన్ వాజ్ క్లెన్స్డ్. పాత నిబంధనలో పాపము కప్పబడింది, కొత్త నిబంధనలో పాపము కడగబడింది. 1 యోహాను 1:7 ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కప్పి పవిత్రులుగా చేయనని రాశారా? అడగటానికి కప్పటానికి తేడా ఉందా? ఇప్పుడు పాత నిబంధనలు ఏంటంటే కప్పినారు. ఉదాహరణ చూడండి, మీరు ఎవరైనా ఒక చిన్న పిల్లని తెచ్చుకున్నారు అనుకోండి, 2 ఏళ్ళ 3 ఏళ్ళు. ఆ పిల్లడు ఏదో మరి కడుపు సరిగ్గా లేకుండా వాంతి చేసుకున్నాడు అనుకోండి. వాంతి అన్నా మీరు అనేది? ఇక్కడ వాంతి చేసుకున్నారు అనుకోండి, ఇంక పక్కన వాళ్ళంతా ఎట్టెట్టో చూస్తుంటారు. ఇప్పటికే వాళ్ళకి వాంతి వస్తుంది నేను చెప్తున్నందుకు. మన పిల్లలు వాంతి చేసుకుంటే మాత్రం మనం చేతులు పెడతాం. భార్య భర్త పిల్లలు చేసుకుంటే వేరే అయ్యో అన్నీ చూసుకొని రావాలి ఇక్కడికి వచ్చేటప్పుడు కదా. సరే ఇక్కడేం కడగటానికి లేదు అని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ఉన్న ఒక వార్తాపత్రిక న్యూస్ పేపర్ లాంటివి తీసుకొని దాని మీద కప్పేసి వీడికి ఎవరు రావద్దండి అని అడ్డం పెట్టారనుకో. అది పాత నిబంధన. మనం చేసిన పాపాలు ఏంటి? కప్పింది. కొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత అలా కాదు. వాళ్ళ అమ్మగారు బయటికి వెళ్ళి బకెట్లో నీళ్ళు తీసుకొని, ఫినైల్ బాటిల్ తీసుకొని, చీపురు అవన్నీ తీసుకొని వచ్చి మొత్తానికి అదంతా దాన్ని తీసి బయటపడేసి అక్కడంతా శుభ్రంగా కడిగి ఫినైల్ వేసి తర్వాత అంతా శుభ్రంగా చేసి డెటాయిల్ అది ఇది వేసేసి వాళ్ళని వచ్చారానికి ఇక్కడ ఏదో వాంతి చేసుకున్నట్టున్నారు. ఎక్కడ చేసుకున్నారు గుర్తుపెట్టాడు మీరు? కడిగేసారులేండి. కొత్త నిబంధనలు యేసుప్రభువు వారు ఆయనే మన కొరకై అలాగ కడిగేవాడిగా వచ్చి ఆ శిలువ రక్తాన్ని తీసుకొని మన హృదయాలన్నీ కడిగి వేసి. అందుకే 51వ కీర్తనలో కీర్తనకాడు అన్నాడు, దావీదు అన్నాడు, ఈ సోపు చేత నన్ను అంతేనమ్మా బాగుగా కడగమనకు పదముండల్ని చదవండి కదా. చాలు. ఎట్లా కడగాలంట? ఒక మాదిరిగా కడిగితే మనది పోదు. ఎలా కడగాల? బాగుగా కడగాల. దావీదు అన్న నన్ను బాగుగా కడగ, అంత ఇట్ట కడిగితే నేను పోయే రకం కాదు ప్రభువా, బాగుగా కడగు. ప్రభు వారు కడిగేవాడు మాత్రమే కాదు, ఎలా కడిగేవాడు?
బాగుగా గడిగేవాడు. మన ఇంటికి పని అమ్మాయి వేస్తే పాత్రలు ఎలా గడుగుతుందో నాకంటే మీకు బాగా తెలుసు. అందుకే కొంతమంది పని వాళ్ళని కూడా పెట్టుకోరు, ఎందుకంటే వాళ్ళు చేసే పని వీళ్ళకి నచ్చదు. మళ్ళీ వాళ్ళు పాత్రలన్నీ కడిగి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం కడుక్కోవాలి. 2 సార్లు ఎందుకులే కడుక్కోవడము, ఒకేసారి మనమే కష్టపడితే మంచిది కదా అని అనుకుంటా ఉంటాం. మనం చేసింది మనకి నచ్చదు, కోడలు చేసేది అత్తకి నచ్చదు, అత్త చేసేది, ఇవన్నీ రోజు మీరు చూస్తూ ఉంటారు. యేసుప్రభు వారు మన పాపాలని బాగుగా కడిగాడు. గాడ్స్ పార్డన్, దేవుని యొక్క క్షమాపణ. అందుకని ఆయన మన పాపములన్నింటినీ కనబడకుండా ఎత్తివేసిన. పక్కన వాడికి ఏం కనిపిస్తుంది అంటే మన హిస్టరీ కనిపిస్తుంది, మన చరిత్ర కనిపిస్తుంది. యేసుప్రభు వారికి మన చరిత్ర కాదు, మన భవిష్యత్తు కనిపిస్తుంది. పక్కనోళ్ళు మన భవిష్యత్తు చూడలేరు కనుక ఎప్పుడు మన చరిత్ర గురించి మాట్లాడుతుంది. వీళ్ళ సంగతి మనకు తెలియదా, వాళ్ళ ఆయన సంగతి తెలియదా, వీళ్ళెవరి సంగతి తెలియదా, వాళ్ళ పిల్లల సంగతి తెలియదు. అసలు కథలు బొమ్మరెల్లు చందమామ మాదిరి. సరే, మా చరిత్ర తెలుసు కానీ మా భవిష్యత్తు నీకు తెలుసా? మా భవిష్యత్తు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు యేసు. ఆయన మా పాపములు ఏం చేశాడంటే పరిహరించి ఉన్నాడు. మనకి తూర్పుకు పడమరకు ఎంత దూరం ఉంది? ఇంజనీర్స్ ఎవరైనా ఉన్నారా ఇక్కడ? కొద్దిగా దూరాన్ని మాత్రమే లెక్కించగలము. తూర్పుకి పడమరకి ఎంత దూరమో లెక్కించలేము. భూమికి ఆకాశం ఎంత ఎత్తుందో లెక్కించలేము. యేసుప్రభు వారు మన పాపలన్నింటినీ మనకు అంత దూరముగా ఉచితంగా చేశాడు. 4వ చూస్తామా? 85వ కీర్తన. ఎవరు చెప్పినారు 3వ వచనం చదవమని? నేను చెప్పినానా? అంటే మీకు అర్థమైపోయింది ఈయన ఏం చెప్పబోతాడో అని. వెరీ గుడ్, చాలా తెలివైన వాళ్ళు మీరు. ఇంత తెలివైన వాళ్ళు అయితే ఇంకా 6వ వచనం. నీవు మరలా మమ్మను, గాడ్స్ ప్రేయర్, ప్రార్థన. ఇప్పుడు వీరందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. యూదా దేశంలో ఎలాగున్నారు, ప్రజలు ఎలాగున్నారు? మామూలు బ్రతికించమంటే అర్థం ఏంటి? వెరీ గుడ్, చనిపోయి ఉన్నారు. ఆత్మీయంగా చనిపోయినాం మేము. యూదా దేశానికి వచ్చినాము, ఇప్పుడు మేము సంతోషంగా లేము. మాకు సంతోషం కావాలంటే ఇల్లు, వాకిలి, మొబైల్ ఫోను, బట్టలు, పండగ, సరుకులు ఇవన్నీ ఉంటే కాదు మాకు సంతోషం. మాకు సంతోషం ఏంటంటే మరలా మేము ఉజ్జీవింపబడితే మాకు సంతోషం. ఎక్కడ చూసినా పడిపోయిన ఇళ్ళు, పాడైపోయిన సమాధులు, ఓరీళ్ళు, మనుషులు కనబడని నిర్మానుష్యమైన ప్రదేశాలు, దున్నబడిన ప్రాంతాలు, కాల్చివేయబడిన గుమ్మాలు, పగిలిపోయిన ప్రాకారాలు, యాజకులు లేకుండా, సమాజ మందిరాలు కానీ దేవాలయాలు కానీ పట్టించుకునేవారు లేకుండా నిర్మానుష్యంగా ఉన్న నీ దేశాన్ని మేము వచ్చినాం కనుక మేము తిరిగి చూసినట్లు మేము మరలా మమ్మను బ్రతికింపవా. బైబిల్లో చాలా రకాలైన ప్రార్థనలు ఉన్నాయి. మొదటి ప్రార్థన మనకి ఏం చేసినారో తెలియదు. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమై. అయితే బైబిల్లో ఆఖరి ప్రార్థన ఒకటి ఉంది, తెలుసు అనుకుంటా మీకు కదా. ఏంటి ఆ ప్రార్థన? 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 20వ వచనం ఆఖరి వరుస. ప్రభువైన యేసు రమ్ము, ఈవెన్ సో లార్డ్ జీసస్ కమ్. ఇది గొప్ప ప్రార్థన. సంఘం ఈ ప్రార్థన తప్ప మిగతా ప్రార్థనలు అన్నీ చేస్తుంది. మనం ఎప్పుడైనా ఇటు చేస్తాం, ప్రార్థన మీటింగ్కి వచ్చినప్పుడు ప్రార్థన చేయండి అంటే ప్రభువా రా ప్రభువా అంటామా? ప్రభు ఒకవేళ వస్తాడన్నా కూడా మనమే చెప్తాం, అంత తొందరగా కాదులే ప్రభు, ఇంకా చాలా పనులు ఉన్నాయి. కానీ ఇక్కడ మేము చదువుకోవాలా, పెళ్లి చేసుకోవాలా, ఉద్యోగం రావాలా, ఇల్లు కట్టుకోవాలా, తర్వాత ఇంకా మా వాడికి చేయాలా, మా అమ్మాయికి చేయాలా, పేర్లు పెట్టాలా, ఇంకా చాలా చాలా పనులు ఉన్నాయి, కొన్ని అప్పులు ఉన్నాయి, అన్నీ సర్దుకోవాలా, ఇంకా
ఇంకా చాలా వ్యాపారాలు ఉన్నాయి, అవన్నీ అన్ని సర్దుకోవాలి. అన్నీ అయిపోయిన తర్వాత కావాలంటే చేస్తాయి. ఎప్పుడు చేస్తావు అలాంటి ప్రార్థన? కొంతమంది ఇలాంటి ప్రార్థన చేస్తారు తెలుసా? ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు? హాస్పిటల్లో ఉన్నోళ్ళు. వాళ్ళ ఇంటికి రాము అని తెలిసిపోయిన తర్వాత డాక్టర్లు చెప్తారు ఇంక లాస్ట్ అందరిని పిలిపించుకోండి అని. అప్పుడు ప్రభు నువ్వు అన్నారా నన్ను తీసుకో. వైరాగ్యం వస్తుంది జీవితం మీద. ఇంకేముందండి, బతికేది ఎంతకాలం బతుకుతాం? బతికేదంతా ప్రభు కొరకు బతకాలి కదండి. ఇంక పైకి పోయిన తర్వాత ఏం చేస్తామండి? ప్రభు కొరకు బతకలేం కదండి. ఇంతకాలం బతకలేకపోయినా మీరన్నా ప్రభు కొరకు బతకండి. అదేదో బాగున్నప్పుడు చేయొచ్చుగా. బాగున్నప్పుడు ఏం గుర్తురాదు, అంత లోకమే గుర్తొస్తుంది. బాగలేనప్పుడే భవిష్యత్తు మనకు గుర్తొస్తుంది. మీరు కూడా ఇంట్లో మీరంతా సంతోషంగా భర్తతో, భార్య, పిల్లలు అంతా సంతోషంగా ఉంటే ఎవరో గుర్తురాదు. బైబిల్ వాక్యము, క్యాలెండర్ వాక్యము, ప్రార్థన అవి ఇవి. అలా కాకుండా భార్య భర్తలు పోట్లాడినారు అనుకోండి, వెంటనే గుర్తొచ్చే మూడో వ్యక్తి ఎవరు? అంత కరెక్ట్గా మీకు ఎట్లా తెలుసు? అనుభవం రోజు కదా. అప్పుడు వాళ్ళు ఏం ప్రార్థన చేస్తారు? భర్త పిల్లలు అంత దూరంగా ఉంటే ప్రభువా దాన్ని తీసుకొని ఆయన నేను ఇంతే ఆగలేకపోతున్నాను. వద్దమ్మా అక్కడే ఉండు, ఏగంతకాలం ఏగు. పిల్లలతో ఏగలేకపోతున్నా ప్రభా. మనకు పిల్లలతో ఏగలేకపోతున్నాం, భర్తతో ఏగలేకపోతున్నాం, తర్వాత ఉద్యోగం ఏగలేకపోతే ఇవన్నీ జరుగుతున్నాయనే ప్రభా నువ్వన్నారా ప్రభా నన్ను తీసుకో. అట్లా జీవితంలో విసిగిపోయి ప్రభు రాకడ ఆపేక్షిస్తాం. కానీ ప్రభా నేను నీ రాకడ కొరకు సిద్ధంగా ఉన్నట్లు అనిపిస్తుంది, ఒక్కసారి నన్ను నీ రక్తం చేత కడిగి వచ్చేసేయి. నా ప్రియుడా, నీ కొరకై సిద్ధపరచబడిన ఫలములు వేలాడదీయబడి ఉన్నాయి. నా ప్రియుడు ఏం చేయనుగాక, అతడు తన ద్రాక్ష తోటకు వచ్చునుగాక, తనకి ఇష్టమైన ఫలములు భుజించునుగాక అని దేవుని సంఘం, మహిమగల సంఘము, షులమ్మితి, వీరాలు, కన్యక వస్త్రములు సిద్ధం చేసుకున్న ఆ సంఘము ప్రభుని పిలిస్తే ఎంత బాగుంది. మంచిగా సంతోషంగా ఉన్నప్పుడు మనం రాము, పిలువము. అలాగా క్రిస్మస్ రోజు ఎవరైనా ప్రభు వచ్చి అంటామా? గుడ్ ఫ్రైడే రోజు అనుకుంటాం ప్రభు ఎంతో కష్టాలు పడ్డాడు, మాకు కూడా కష్టాలు తప్పట్లేదు ప్రభు వచ్చేసి, లేకపోతే మమ్మల్ని అన్న తీసుకో. క్రిస్మస్ బట్టలు కట్టుకొని మంచి వంటలు చేసుకొని గ్రీటింగ్స్ చెప్పేటప్పుడు ప్రభు అన్నాడు నిన్న వస్తున్నా అని. ఈరోజు వద్దు ప్రభా, రేపు కర్రీ, తర్వాత కావాలంటే చూస్తాం. బాక్సింగ్ డే మనల్ని ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళాలని ఇష్టపడుతున్నాడు. దానికి మనము ఉజ్జీవింపబడాలని దేవుని యొక్క కోరిక. దేవుని ప్రజలు ఇలాంటి ప్రార్థన చేస్తే ప్రతిరోజు ఎంత బాగుండు. ప్రభా నన్ను ఉజ్జీవింపజేయి, మమ్మల్ని ఉజ్జీవింప. మన ప్రార్థనలో చాలా అంశాలు ఉంటాయి, ఈ అంశం తప్ప. బాగున్నాములే అని అనుకుంటాం. బైబిల్లో రాయబడింది కదా, పేరుకు బాగున్నామని అనుకుంటుంది ఒక సంఘం. నేనేం బాగున్నానులే, పైకి బాగున్నాను, బట్టలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయిలే అని అనుకుంటుంది. కానీ బైబిల్లో రాయబడింది నీవు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడువు, దిగంబరివి. ఇలాగ రకరకాలైన పదాలు పేరుకి. ఇంకా లాస్ట్ ఫైనల్ స్టేట్మెంట్ ఏంటంటే బ్రతికున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ డెడ్, నీవు మృతుడవే. ఇది నాన్న దేవుని యొక్క సంఘం యొక్క పరిస్థితి, విశ్వాసుల యొక్క పరిస్థితి ఇదే. పైకి మనం బాగున్నామని అనుకుంటున్నాం, బైబిల్ వచ్చు, వాక్యం వచ్చు, పాటలు వచ్చు, అనే కార్యక్రమాలన్నీ జరిగిపోతున్నాయి. ఐఎమ్ ఆల్ రైట్. హూ సెడ్ దట్ వీఆర్ ఆల్ రైట్? వీఆర్ నో ఆల్ రైట్ అట్ ఆల్. మనం అన్నీ బాగున్నామని ఎలాగనుకుంటాం? దేవుడు ఏం చెప్తున్నాడంటే యు ఆర్ డెడ్, నువ్వు మృతుడవే, 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 మృతుడవే. అయితే మృతులైన వారికి నిరీక్షణ లేదని కాదు అర్థం. మృతులలో నుండి తిరిగి లేపటానికి ప్రభు సమర్థుడు. దేవుని వాక్యంలో రాయబడింది కదా, ఒక లోయలో ఎముకలు అన్నీ ఉన్నాయి. ఎముకలు, మృతదేహం కూడా కాదు. నరపుత్రుడా ఎముకలన్నీ బతుకుతాయా? నీకే తెలుసును ప్రభు. అప్పుడు దేవుడు సెలవీగా, యెహోవా సెలవీయగా ఆ ఎముకలన్నీ ఒకదానికొకటి అతుక్కొని లెక్కింప సఖ్యము కాని గొప్ప స్థాయి. ఏదైనా మనకు పరిస్థితులు అన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇంతే ఇంతే ఇంతే,
నేను ఇంతే, నా కుటుంబం ఇంతే, మేము చేరవచ్చే స్థానిక సంఘం ఇంతే, మా ప్రజలు ఇంతే అని అనుకుంటూనే ఉంటాం. ఏముంది సంతోషించడానికి, ఏముంది అతిశయించడానికి, ఏముంది ఆనందించడానికి, ఏముంది దేవుని బట్టి ముందుకు సాగిపోవటానికి? పాడైపోయిన సాక్ష్యాలు, పాడైపోయిన దేవుని సమాజాలు, నిలువెత్తన చీల్చబడిన విశ్వాసుల జీవితాలు, బద్దలైపోయిన వారి హృదయాలు, నెరవేర్చబడిన కలలు కలిగిన జీవితాలు, వెనకెడలేక ముందుకు సాగిపోలేక మధ్యలో అక్కడే నిలబడిపోయి ఏం చేయాలో దిక్కుదోచక అరులు జాస్తూ కేకలేస్తున్న క్రైస్తవ లోకానికి ఈ కీర్తనకాడిచ్చే ఈ సందేశం ఏంటంటే, యెహోవా ఈ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా బ్రతికించువా. ప్రార్థన. 5వ దాకా చూసి ముగిస్తామా? 85వ కీర్తన, Psalm 85 verse 12. యెహోవా ఉత్తమమైనది, గాడ్స్ ప్రామిస్, దేవుని వాగ్దానం. మీరు అనుకున్నారు కదా బబులోనే చాలా ఉత్తమమైందని. కాదు, ఉత్తమమైంది అనుగ్రహిస్తాడు. అనుగ్రహము తెలుగులో ఈ పదాల్లో తెలుసు కదా, ఇచ్చెను వేరే, అనుగ్రహము వేరే. ఇంగ్లీష్లో ఒకటే ఉంటుంది, గాడ్ గేవ్ హిస్ సన్, దేవుడు తన కుమారుని ఇచ్చెను, వాక్యం ఇచ్చెను, తర్వాత దేవుని యొక్క వాక్యం తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చెను అని ఇంగ్లీష్లో. కానీ తెలుగులోకి వచ్చేటప్పటికి దేవుడు తన స్వంత కుమారుని అనుగ్రహించెను. 17వ అధ్యాయం యోహాను సువార్తలో యేసుప్రభు చేసిన ప్రార్థనలో కూడా ఈ మాట పదే పదే వాడబడుతుంది, నీవు నాకు అనుగ్రహించిన వారు. మనం అంటే యేసుప్రభుకు అనుగ్రహించబడినాం. మొదటిది కరెక్ట్ అయితే పర్వాలేదులే, యేసుప్రభు మన కొరకు అనుగ్రహించబడినాడంటే ఓకే. మనం యేసుప్రభుకు అనుగ్రహించబడ్డం ఏంటి? చాలా విచిత్రంగా ఉంది కదా. కానీ యేసుప్రభు స్వతహాగా ఆయన నోట్లో నుండి వాడిన పదం అది. నేను లోకం కొరకు ప్రార్థన చేయట్లేదు కానీ, లోకంలో నుండి వీరిని తీసుకుని వెళ్ళమని నేను ప్రార్థన చేయట్లేదు కానీ, లోకము నుండి వీరిని తప్పించమని నీవు నాకు అనుగ్రహించిన వారి కొరకై నేను ప్రార్థన చేయించున్నాను. మనం యేసుప్రభు వారికి దేవుని ద్వారా అనుగ్రహించబడినాం. అనుగ్రహము ఒకనికి పైనుండి అనుగ్రహించబడితే తప్ప వాడు నువ్వు పొందనేరుడు. శ్రేష్టమైన ప్రతివి పరసంబంధమైనదై జ్యోతిర్మయుడు తన యొద్ద నుండి వచ్చును, అనుగ్రహించబడను. పరలోక రాజ్య మర్మము తెలుసుకుంటే మీకు అనుగ్రహించబడినది. మనమంతా అనుగ్రహం పొందిన వారము. అందుకనే బైబిల్లో రాయబడింది అనుగ్రహ ఐశ్వర్యము. దేవుని అనుగ్రహ ఐశ్వర్యం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుదని ఎరుగక ఆయన సహనాన్ని దీర్ఘశాంతాన్ని ధృవీకరించడానికి ధైర్యం చేయొద్దు. యెహోవా ఉత్తమమైనది అనుగ్రహించును. దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు. కనుక ఇశ్రాయేల్ జనమా, బబులోనులో నుండి ఇజ్రాయెల్ దేశంలోనికి మీరు వచ్చినారు. చూస్తే అంత బీడిబారిపోయింది, ఎడారి వలె కనిపిస్తుంది. విషయమంతా నిరీక్షణ కూడా మీకు లేకుండా అనిపిస్తుంది. కన్నవాళ్ళు ఎటువైపు చూసినా ఎండమావలుగానే కనిపిస్తున్నాయి. ఎండే మండిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉండగలమా? ఈ దేశంలో ఉండగలమా? ఈ ఊర్లో ఉండగలమా? ఈ పరిస్థితుల్లో ఉండగలమా? ఇది సాధ్యమయ్యే పనేనా? మనము బబులోనులో నుండి ఇజ్రాయెల్ దేశానికి రావడం చేసిన రాంగ్ డెసిషనా, కాని తీర్మానమా అని బహుశా మీరు అనుకుంటున్నారేమో. యెహోవా ఉత్తమమైనది అనుగ్రహించు. దేవుడు తనిచ్చిన వాగ్దానాలు నమ్మకమైనవి. అబద్ధమాడనేరని దేవుడు ఈయన పేరు. సత్యవంతుడు కాక తీరడు ఈయన పేరు. దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో నిబంధన చేసినాడు. ఆ నిబంధన ఆయన మార్చజాలడు. అందుకే అబ్రహాంతో నా నిబంధన నేను రద్దుపరచాలను. తాగుతున్నాడు, తరతరములు మొదలుకొని ఈ సింహాసనం మీద ఈ సంతతిని నేను ఉంచేదను. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన కొరకై చిందించబడిన ఆ రక్త ప్రోక్షణను బట్టి వాగ్దానము నెరవేరుస్తూ వచ్చినాడు. అందుకే ఆయన నోటి నుండి బయలు వెళ్ళిన మాట ఆయన రద్దుపరచు. వాగ్దానాల్లో శక్తి ఉంది, మనలో కాదు. ఇక బైబిల్లో రాయబడింది, మనలో కార్యసాధకమగుతున్న శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చే శక్తి గల, దీనికి చాలా పేర్లు ఉన్నాయి. దాంట్లో ఒక పేరు ఏంటంటే, God who is able to do more than what we think and ask.
మనుషులు ఏం చేస్తారంటే మనం అడిగేదానికి ఆలోచించడానికి తక్కువ ఇస్తారు. మీకు ఎవరికైనా ఒక 1000 రూపాయలు కావాలా అన్నారు అనుకోండి, ఎవరికో 1000 రూపాయలు కావాలా, 1000 రూపాయల ఇప్పుడు అడ్జస్ట్ చేయలేము, ఒక 500 అయితే తీసుకెళ్ళాడు. అసలు మీరు అడిగిందే అలాగ అడిగింటారు, ఏమని 1000 అడిగితే 500 అని ఇస్తారు కదా అని. వాళ్ళు ఇచ్చే వాళ్ళకి కూడా అంతే తెలిసి ఉంటుంది అనమాట, ఓహో వీళ్ళు 500 కావాలని అడిగింటారు, అందుకే 1000 అడిగింటారని. ప్రభు దగ్గరికి వస్తే అలా కాదు. ఆయన అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా ఇచ్చే శక్తి గల దేవుడు. మనకు దేవుని వాగ్దానాలు మొదట్లో అర్థం కాకపోవచ్చు. కొంతమంది నాకు ఎప్పుడైనా ఫోన్ చేసి కానీ కలిసి కానీ చెప్తున్నారు, బ్రదర్ పలానా వాగ్దానం వచ్చింది, దాని అర్థం చెప్పండి బ్రదర్ అని అంటారు. నేను అలాంటి వాళ్ళకి ఇదే చెప్తుంటా, ప్రామిసెస్ ఆర్ నాట్ ఎక్స్ప్లెయిన్ బట్ ఎక్స్పీరియన్స్. ఒకసారి చెప్పనా, ప్రామిసెస్ ఆర్ నాట్ ఎక్స్ప్లెయిన్ బట్ ఎక్స్పీరియన్స్. వాగ్దానాలు వివరించడానికి కాదు, అనుభవించటానికి, ఆచరణలో ఉంచుకోవటానికి. ఇప్పుడు ఏదో వివరించిన అందరికి ఒకటే రకమైన వివరణ ఉండదు. నేను నిన్న బాగు చేసేదినా అని వచ్చింది అనుకోండి, అందరికి బాగు చేస్తాడని కాదు, రకరకాలుగా ఉండొచ్చు. భౌతికమైన రోగం ఉండొచ్చు, లేకపోతే ఆధ్యాత్మికమైన జీవితం ఉండొచ్చు, లేకపోతే కుటుంబ జీవితం ఉండొచ్చు, పరిస్థితులు బాగు చేయడం ఉండొచ్చు, ఇలాగ రకరకాలుగా ఉండొచ్చు. ఈ మధ్యలో నాకు తెలిసి ఒక మంచి దైవభక్తురాలైన ఆంటీ ప్రభు దగ్గరికి వెళ్ళింది. నేను మామూలుగా అడుగుతుంటా కదా, ఆమె అలాగే వెళ్ళిపోయిందంటే ఆమెకి ఏం వాగ్దానం వచ్చిందో అని. ఆమెకు వాగ్దానం వచ్చినప్పుడు ఆమెకి ఏం అనిపించలేదు అని, కుటుంబానికి కూడా ఏం అనిపించలేదు. ఇప్పుడు ఆమె ప్రభు దగ్గరికి ఇచ్చిన తర్వాత ఎదుగుతున్న బైబిల్ ఏం వాగ్దానం వచ్చిందని. ఏమొచ్చింది చెప్పనా, షాక్ అవుతారు మీరు. నీవు దేవుని రాజ్యం నాకు దూరముగా లేవు. మన్నించండి, మీకు ఎవరికైనా వాగ్దానం వస్తే భయపడొద్దండి. నీవు దేవుని రాజ్యం నాకు, దేవుడు ఎంత కరెక్ట్గా ఇచ్చినాడు కదా. కనుక మీకు కూడా అలాంటివి వస్తే ప్రభు నన్ను ఈ సంవత్సరం తీసుకుంటాడేమో అని అనుకోవద్దండి. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకంగా జరుగుతూ ఉంటాయి. యెహోవా ఉత్తమమైనది అనుగ్రహించును. ఈ వాగ్దానం దేవుడు నాకు 1989 ఏమో, నాకు సరిగ్గా గుర్తులేదు సంవత్సరము. అప్పుడు నేను డిగ్రీ చదువుతున్న దినాలు, అనంతపురం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో. అది చాలా ఫేమస్, బ్రిటిష్ వాళ్ళు కట్టించినారు, 100 సంవత్సరాలు గడిచిపోయింది. సైన్స్ గ్రూపు. డిగ్రీ కాలేజీకి దగ్గరలోనే బ్యాంక్ ఉండేది. అప్పుడు బ్యాంకులు రెనోవేట్ చేస్తున్నారు, బాగా కొత్తగా టైల్స్ వేసి గ్లాసులు పెట్టి హంగామా చేస్తున్నారు. నేను ముందే పల్లెటూరు నుండి వచ్చినాడు కదా, బ్యాంక్ ఏమైనా పనికి వెళ్ళి చూస్తే అంత సెంట్రలైజ్డ్ చేసి లోపల కాలు పెడితే ఒకలాంటి ఫీలింగ్. ఆడ కూర్చున్న వాళ్ళు ఇంకా అంత. ఇక్కడ ఎవరైనా బ్యాంక్ ఉద్యోగస్తులు ఉంటే బాధపడొద్దండి, కొద్దిగా హైప్ ఉంటుంది. మాట్లాడేది, తిరిగేది, డబ్బులు పట్టుకునేది, అది ఇది హైప్. అర్థమయ్యే వాళ్ళకి అర్థమైతే చాలు. అలాగుంటే నాకు అనిపిస్తుంది, నాకు కూడా ఇట్లా బ్యాంక్ ఉద్యోగం వస్తే ఎంత బాగుంటుంది. మంచి వాతావరణము, ఎక్కడ ఏమి ఇబ్బంది ఉండదు. ఎక్కడ బ్యాంకులు ఉన్నా ఇప్పుడు ఇంకా రెనోవేట్ అయ్యాయి అనుకోండి, అప్పట్లో చాలా తక్కువ రెనోవేషన్ ఉండేది. మంచి వాతావరణము, తర్వాత పబ్లిక్తో కొంతమందికి మనం సహాయం చేయొచ్చు, మంచి ఉద్యోగము, కూర్చునిందే జీతం వస్తుంది, కొద్దిగా లావ్ అవుతాం, అది వేరే విషయము. సెడేటరీ జాబ్ కదా, అంటే కూర్చొని ఉండే ఉద్యోగం కదా, లావ్ అవుతాం అని అనుకున్నా. సరే ఎందుకు ప్రయత్నం చేయకూడదని డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివేటప్పుడు, అప్పుడు బ్యాంక్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉండేది, రాసిన కోచింగ్ లేకుండా దేవుడి దయ వల్ల క్లియర్ అయింది. అసలు నేనే నమ్మసక్యం అది ఏం రాసినాను, కోచింగ్ లేకుండా రాస్తేనే క్లియర్ అయిపోయింది ఎగ్జామ్ అనుకున్నా. ఆ తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూలో వాళ్ళ ప్రశ్నలు అడిగినవన్నీ దాదాపు బాగా జవాబు చెప్పిన. ఇంకా నేను అనుకున్నా నాకు ఉద్యోగం వచ్చేసింది. మీకు తెలుసు కదా, మనకు కొద్దిగా జరిగితే చాలా దూరదృష్టితో ఊహించుకుంటాం, ఇట్లుంటాను అట్లుంటాను, తర్వాత లోన్ పెడతాం, ఆ ఇల్లు కడతాం, ఆ కారు పెడతాం, అది ఇది చాలా ఊహించుకున్నాం. తర్వాత మేనేజర్ అయిపోతే ఎలాగంటే అన్నీ ఊహించుకున్నాం. అదొక రోజు, అప్పుడు న్యూస్ పేపర్లో రిజల్ట్స్ వచ్చాయి. బ్యాంకు క్లర్కులు దాని కొరకు అని న్యూస్ పేపర్ రిజల్ట్ చూస్తే ఆ నంబర్ లేదు. షాక్ నేను. ఇక దేవునితో రకరకాల పోరాటం, ప్రభువా ఇంత దూరం వచ్చి ఎందుకు ఈ కొండ ఉండవు. అదేదో నేను మొదటే పరీక్ష రాసినప్పుడే
క్వాలిఫై కాకుండా ఉంటే దాని గురించి ఆలోచన ఆశనే ఉండవు కదా. క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళి బాగా చేసిన తర్వాత ఏమవుతుంది? ఆశలు వస్తాయి, ఆలోచనలు వస్తాయి, ఊహలు వస్తాయి. మొదట్లోనే కొట్టేసింటే బాగుండు కదా. ఇప్పుడు ఎందుకు ఇలాగా, ఇప్పుడు ఎందుకు ఇలాగా, ఇప్పుడు ఎందుకు ఇలాగా? నాకు ఉద్యోగం చేయాలని నాకు ఒక్కడికే ఉంది, మా ఇంట్లో ఎవరికి లేదు. ఎందుకంటే మా అన్న వదిన వాళ్ళని అడిగితే ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేసేది అంత అవసరం ఏముంది ఇంట్లో, ఏం అవసరం లేదు కదా, చదువుకో అని చెప్పారు. మనం అంత చదువుకోవాలని అనిపించదు కదా, ఉద్యోగం ఇస్తే చాలా అనుకుంటా. చాలా పోరాటం, వేదన. ఎందుకు దేవుడు ఇలాగ చేసాడు, ఎందుకు ఎందుకు ఎందుకు? అప్పట్లోనే కొత్తగా రక్షణ పొందిన, నోటి దాకా వచ్చింది, ఇంటర్వ్యూ దాకా వచ్చింది, తీసేసాడు. ఇంతకంటే ఇంకేమొస్తుంది? ఆ రోజు నా డైలీ పోర్షన్ ఇది 85వ కీర్తన 12వ వచనం అనుకుంది, యెహోవా ఉత్తమమైనది. ఇప్పుడు మీరు చెప్పండి, బ్యాంక్ కంటే ఉత్సాహమైన ఉద్యోగం ఏముంది? ఇప్పుడు కాదు, అప్పుడు సాఫ్ట్వేర్లు కూడా లేదు. ఇంకేముంది ఉత్తమమైనది? ఇంతకంటే వాట్ ఈస్ ద బెస్ట్ జాబ్ అదర్ దాన్ దిస్ బ్యాంక్ జాబ్? వాగ్దానాలు ఏం నమ్మలేకపోయాను. దేవుడు ఉత్తమమైనది అనుగ్రహించిన అనుగ్రహం ఇది. వాళ్ళలో చాలా పోరాటం అయింది. ప్రార్థన చేయాలన్నా, బైబిల్ చదవాలన్నా ఇదే గుర్తొస్తుంది. సరిగ్గా నిద్ర పట్టుకుపోవడము. ఎట్లా పొరపాటు జరిగింది జీవితంలో ఎలాగ జరిగింది? అంత దూరం పోకుండా ఉంటే బాగుండేది కదా. అది ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయింటే మనం ఇంత ఆశలు పెట్టుకోం. మన చుట్టుపక్కల ఫ్రెండ్స్ వాళ్ళు అంటారు కదా, వచ్చిందే, వాళ్ళందరినీ ఎలా భరించాలా, ఎట్లా ఫేస్ చేయాలా? ఇది ఎందుకు జరిగింది? ఏడుస్తుంటే కొంతమంది బ్రదర్స్, తెలిసిన బిలీవర్స్, వాళ్ళు పర్లేదులే బ్రదర్ దేవుడు ఇస్తాడని వాళ్ళు చెప్పేవాళ్ళకి చాలా బాగుంటుంది, వినే మనకు కదా తెలుస్తుంది, బాధ వేస్తుంది. సరే, కొంతకాలం అయిపోయిన తర్వాత మన గాయాల్ని సమయం మానుపుతుంది. కొంతకాలం అయిపోయిన తర్వాత ఇంక నేను ఎంఎస్సి తిరుపతిలో చేరాను. దాని గురించి పూర్తిగా వదిలేసినాను. ఇప్పుడు ఇంక గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ రాయాలని అనుకున్నాను. ఒకరోజు మందిరం నుండి వస్తున్నాను. మందిరం నుండి మా యూనివర్సిటీ హాస్టల్కి నా మాదిరి నడిస్తే 20 నిమిషాలు, మీ మాదిరి నడిస్తే 15 నిమిషాలు. ఆ సీనియర్స్ అంటుంటారు, నువ్వు నడిస్తే చీమలు కూడా చావయ్యా, కొద్దిగా అవన్నీ చచ్చేటట్టు నడువు. సివిల్స్ రాస్తామని కొంతమంది అంటే, సరే నేను సివిల్స్ రాస్తామని అనుకుంటే ప్రభు ఇలాగ అన్నాడు, సరే రాసినావు అనుకో, ఉద్యోగం వచ్చింది అనుకో, ఐఏఎస్ నువ్వు చేయగలవా? మా నాన్న రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. బాగా ఆరోగ్యంగా మొత్తం మాట్లాడేటప్పుడు నాకు కూడా ఏం చెప్పినాడంటే, ఏ ఉద్యోగమైనా చెయ్యి, ఇక్కడ ఎవరైనా ఉంటే బాధపడొద్దండి, వేరుగా అనుకో, రెవెన్యూ డిపార్ట్మెంట్ మెట్లు మాత్రం ఎక్కొద్దు. చెట్టు కింద పిల్లలకి ట్యూషన్ చెప్పైనా బతకు, కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ మెట్లు ఎక్కొద్దు. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగం అని అంటే ఎట్లుందో నాకంటే మీకు బాగా తెలుసు. మెట్లు ఎక్కొద్దా అన్నాడు. సరే, అప్పుడు ఆలోచనలు వచ్చిన, మా నాన్న పడిన పోరాటము, చుట్టుపక్కల కొంతమంది రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు పడిన పోరాటం ఎన్నో వచ్చినాయి. అనుకున్నా, నేను చేయగలనా? ఒకవేళ కరెక్ట్ ఉద్యోగం వచ్చింది అనుకో, చేయగలనా? చేయలేనని నాకు అర్థమైంది. కానీ నా బాడీకి, నా మైండ్కి, నా థింకింగ్కి అవన్నీ సెట్ కావాలి కదా. ఊరికే ఆశలు ఉండొచ్చు, కానీ మనకు సూట్ అవుతామా లేదా, దానికి సింక్ అవుతామా లేదా అని తెలియాలి. మన అనుకున్నా, మానేసిన తర్వాత పిహెచ్డి చేసిన తర్వాత దేవుడు కనికరిస్తాడు, ఉద్యోగం ఇస్తాడు అనుకున్నా. తర్వాత యూనివర్సిటీలో దేవుడు ఉద్యోగం ఇచ్చినాడు. 60 దేశాలు తిరిగి వచ్చిన, దాని మొదలుకొని బేర్షెబా దాకా దేవుని వాక్యాన్ని ప్రకటించే అవకాశం దేవుడు నాకు ఇచ్చినాడు. ఇప్పుడు ఎప్పుడైనా నిద్ర పట్టని రాత్రుల్లో అలాగే వెల్లెలుకులు పడుకొని ఏసిని చూస్తూ ఉంటే నాకు అనిపించింది, ఈ వాగ్దానం కరెక్ట్, యెహోవా ఉత్తమమైనది అనుగ్రహించును. ఒకళ్ళు నువ్వు నాకు బ్యాంక్ జాబ్ ఆ రోజు ఇచ్చింటే నేను చేరింటా, ఎంఎస్సి ఉండదు, పిహెచ్డి ఉండదు, బయట దేశం తిరిగేది ఉండదు, ఇలాగ పరిచర్యకు వచ్చేది అస్సలు ఉండదు. మీకు తెలుసు కదా, బ్యాంక్ ఉద్యోగస్తులు వాళ్ళు మందిరికి రావడమే కష్టం. మరి ఈ దినాల్లో ఇంకా కష్టమైపోయింది, ఒత్తిళ్ళు ఎక్కువైపోయినాయి, సిస్టమ్ వచ్చేసి ఇంకా చాలా పోరాటాలు అయిపోయినాయి, ఉద్యోగాలే పోరాటాలు అయిపోయాయి.
ఇప్పుడు ఎవరైనా మైక్ ఇచ్చినని అడిగితే ఈ వాగ్దానం నెరవేరింది, యెహోవా ఉత్తమమైనది అనుగ్రహించును. అవును, బ్యాంక్ కంటే నేను చేసే ఉద్యోగం ఇప్పుడు ఉత్తమమైంది. చెప్పనా? బ్యాంక్ కంటే ఇప్పుడు నేను చేసే ఉద్యోగం ఉత్తమమైంది. బ్యాంక్ అయితే నేను గ్రీన్కి వాడను, ఇప్పుడు నేను గ్రీన్కి వాడవచ్చు. బ్యాంక్ అయితే బయట దేశాలకు లేదు, ఇప్పుడు ఏ దేశంకైనా వెళ్ళవచ్చు. బ్యాంక్ అయితే ఇంత ఫ్రీగా బయటకు వచ్చి వాక్యం చెప్పే అవకాశం ఉండదు. ఇప్పుడు సంవత్సరంలో 3 రకాలైన సెలవులు వస్తాయి: సంక్రాంతి, వేసవికాలం, దసరా. బ్యాంక్ అయితే ఇవన్నీ ఉండవు. బ్యాంక్ అయితే బహుశా నేను ఇట్లా నిలబడి ఉండేవాడిని కాదేమో, కూర్చుని ఉంటాను అనుకుంటా. నిలబడి ఆరోగ్యకరంగా ఉన్నా. యెహోవా ఉత్తమమైనదే అనుగ్రహించు. ఆయన పొరపాటు చేయడు. సమయం తీసుకోవచ్చు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు తీసుకోవచ్చు. దేవుడు పొరపాటు చేయడు. గాడ్స్ ప్రామిస్. ఈ కీర్తనలు 5 మనం చూస్తున్నాం. మొదటిది, దేవుడు గాడ్స్ పర్సన్. రెండవది, గాడ్స్ పీపుల్, ఈ ప్రజలు. మూడవది, గాడ్స్ పర్డన్, నీ వారి దోషమును పరిహరించిన. నాలుగవది, గాడ్స్ ప్రేయర్, ప్రార్థన, నీ ప్రజల్ని యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మల్ని బ్రతికించు. ఐదవది, ఆఖరిది, గాడ్స్ ప్రామిస్, యెహోవా ఉత్తమమైనది అనుగ్రహించు. దుఃఖంలో, నిట్టూర్పులో, వేదనలో, కృంగదల్లో ఇక్కడికి వచ్చినావా? ఎడారి లాంటి జీవితము, ఎండమావు లాంటి జీవితం, కళలు భంగమైనాయి, కన్నీళ్ళే మిగిలిపోయినాయి, గుండెలు గాయమైనాయి, శరీరం అంతా క్షీణించిపోయింది, నిరీక్షణకు ఆధారం లేదు. నేను బ్రతకడం అవసరమా? నా కుటుంబం భూమి మీద ఉండడం అవసరమా? నేను వస్తున్న స్థానిక సంఘంతో కలిసి పరిచయలో కొనసాగడం అవసరమా? నా సేవ ఏమైనా ఉపయోగమా? నా పరిచయం ద్వారా ఏమైనా మేలుందా? నా ద్వారా ఎవరికైనా ఉపయోగం ఉందా? చాలాసార్లు విశ్వాసులు ఇలాగే అనుకుంటాం, నేను భూమికి భారమయ్యాను, బహుశా నా జీవితం మీద వ్యర్థమేమో. అయితే ఇశ్రాయేలు చేసిన ప్రార్థన, మేము నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికించవా? బ్రతికించినాడా లేదా? ప్రార్థన ఆలకించినాడా లేదా? బ్రతికించినాడు అంటానికే బైబిల్లో నిదర్శనం. ఆ ప్రార్థన ఆలకించినాడు అంటానికే నిదర్శనం. ఒకవేళ ఆ ప్రార్థన ఆలకించకుండా ఉంటే, వారిని బ్రతికించకుండా ఉంటే, బైబిల్ 85వ కీర్తనతో ముగించబడాలా. ఆ తర్వాత ఉండటానికి అవకాశం లేదు. ఇది నన్ను ప్రపంచమందంతటా దేవుణ్ణి, యేసును ఆరాధించే, యేసు పేరు పెట్టబడిన ప్రజలు, జనము ఉన్నారు. చనిపోయిన వారు బ్రతికించబడుతున్నారు, పాడైపోయిన వారు కట్టబడుతున్నారు. ఎడారి లాంటి స్థలాల్లో, నిర్మానుష్యమైన స్థలాల్లో సెలయేళ్లుగా ప్రవహించేటట్లా మార్చబడుతూ వచ్చినాయి. యెహోవా ఉత్తమమైనది అనుగ్రహించున్నాం. ఆ ప్రభు శిలువ దగ్గరికి వచ్చి, యేసు ప్రభువా, నా జీవితంలో ఎంతో ఓడిపోయాను, కృషించిపోయాను, కృంగిపోయాను, నిరీక్షణకు ఆధారం లేకుండా జీవిస్తున్నాను, బ్రతకాలనుంది, బ్రతికించవా? జీవించాలనుంది, జీవింపచేయవా? నీ కొరకు సాక్షిగా ఉండాలనుంది, సహాయం చేయవా? పడిపోయాను, నన్ను లేవనెత్తవా? పాడైపోయాను, నన్ను ఉద్ధరించవా? ఎడారి వలె అయ్యాను, సెలయేళ్ళు ప్రవహింపచేయవా? అరోహ వృక్షం వలె ఉన్నాను, ఒడివి చెట్టు వలె చేయవా? చచ్చిన నా జీవితాన్ని బ్రతికించవా?